నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాకాడులో టీడీపీ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం. టీడీపీ పార్టీ మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ. సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో టీడీపీ ఎన్నికల ప్రచారం. సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరిన నెలవల విజయశ్రీ. మత్స్యకారుల సంక్షేమం నిరాటంకంగా కొనసాగాలంటే మళ్లీ జగనన్న ప్రభుత్వం రావాలి. వైసీపీ అభ్యర్థుల్ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న తిరుపతి ఎంపీ అభ్యర్థి మతుల గురుమూర్తి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని దిగువ వీరారెడ్డిపల్లి ప్రాంతంలో వెంకటేశ్వరరాజు నివాసంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆర్థికంగా నష్టపోవడంతో బాధితునికి గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ స్పందించి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని తన ద్వారా అందజేయడం అభినందనీయమని సిపిఐ పట్టణ కార్యదర్శి కాళేషా తెలిపారు. బుధవారం రాత్రి వెంకటేశ్వరరాజు నివాసంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాధిత కుటుంబాన్ని గురువారం సిపిఐ నాయకులు పరామర్శించారు. వెంకటేశ్వరరాజు అనారోగ్యంతో తనకు ఉన్న చిన్నపాటి రేకుల ఇంట్లో నివాసం ఉండి చికిత్స పొందుతున్నాడు. బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ ఏర్పడడంతో ఇంటిలోని గృహోపకరణ వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సిపిఐ కార్యదర్శి కాళేషా ద్వారా బాధితునికి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కాళేషా మాట్లాడుతూ పేదవాడైన వెంకటేశ్వరరాజు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా దాతల ముందుకు వచ్చి సహకారం అందించాలని కోరారు. ఆర్టీఓ గారు వచ్చారు, అదేవిధంగా ఇప్పుడు ఈఆర్ఓ గారు వచ్చారు, అదేవిధంగా రాత్రి ఫైర్ ఇంజిన్ వచ్చింది. మొత్తం ఆర్థికంగా దాని నష్టం అంతా వాళ్ళు చూశారు కాబట్టి తక్షణమే ఆ ఇంటికి కానీ ఇంటి యజమానికి కానీ ఆర్థిక సహాయం చేస్తూ ఆ ఇంట్లో నివసిస్తున్న వ్యక్తికి కూడా ఆస్తి నష్టం ఆయన ఉన్న ఆ కొద్దిపాటి నిద్రపోయేదానికి మంచము పరుపు అలాంటివి కూడా లేకుండా ఈరోజు ఒంటరిపాటి దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా తక్షణం దాన్ని పరిశీలించి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. మహిళలను గౌరవించే రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆమె మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మహిళలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు సమాన ఆస్తి హక్కు కల్పించిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సూపర్ 6 పథకాలలో సింహభాగం మహిళలకు అండగా నిలిచే విధంగా ఉన్నాయని వివరించారు. మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న తన భర్త అయినటువంటి పాషం సునీల్ కుమార్ మరియు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న వరప్రసాదరావుల విజయానికి మహిళలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మీరు ఇంకా పెద్దవాళ్ళకి గట్టిగా ఉండాలి, గట్టిగా చెప్పాలి సమాధానం. ఏమ్మా సంగతిలో పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వము మన ఊరిని ఈ విధంగా చేసేసింది, ఈ మున్సిపాలిటీని సర్వనాశనం చేసేసింది. కనుక ఆలోచించి ఎవరికి ఓటు వేయాలమ్మా? మీరా సునీలన్న గుర్తేంది? ఇక్కడ సునీలన్న గెలవాలంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం ఖచ్చితంగా అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కనుక మీరు
అదేవిధంగా అమ్మ ఇప్పుడు మన పథకాల గురించి మాట్లాడుకుందాం. మన బాబు గారు మన ఆడబిడ్డల కోసం ఎన్నో పథకాలను ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. ఏవో పథకాలు చెప్పగలుగుతారమ్మా ఒకరా? ఇప్పుడు దాకా అంతా చెప్పారు కదా పథకాలు, మీకు గుర్తున్నాయా? నీకు గుర్తున్నాయమ్మా? వెరీ గుడ్. ఏమా చూడు అవ్వదు ఎంత బాగుండగా ఉందో. మనకి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకి తలుపు తట్టి 1500 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుందమ్మా. ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా ఒకవేళ తల్లి బిడ్డకి 18 సంవత్సరాలు నిండుంటే వాళ్ళకు కూడా వాళ్ళిద్దరు కలిపి నెలకి 3000 లెక్కన ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క బిడ్డకి 1500 లెక్కన ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చదువుకుంటున్నటువంటి బిడ్డలకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి 15,000 ఇవ్వడం జరుగుతుంది. మనకు పోయినసారి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడమ్మా? ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు చదివిస్తాడా లేదా? చదివిస్తున్నాడా? ఒక్కరినే చదివిస్తున్నాడు. మొదటి సంవత్సరం ఎంత వచ్చిందమ్మా మీకు అమ్మఒడే? చెప్పాలి. ఫస్ట్ 15,000 వచ్చింది. తర్వాత సున్నా. గుర్తుపెట్టుకోండి, సున్నా అసలు లేదు. అంతమంది బిడ్డలకి 15,000 లెక్కన ప్రతి సంవత్సరము ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్యాస్ ధరలు పెరిగి చాలా ఇబ్బంది పడుతున్నారని ఆడబిడ్డలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం మనకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బస్ ఛార్జీలు జిల్లాలో ఎక్కడికి పోవాలన్నా ఆడబిడ్డలు ఫ్రీగా బస్ సౌకర్యం అనేది కల్పించడం జరుగుతుంది. బస్ ఛార్జీలు ఇప్పుడు 3 సార్లు పెంచడం జరిగింది. ఇవన్నీ గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్ సౌకర్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. అమ్మా ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుందమ్మా? ముసలివాళ్ళకే 3,000 వస్తుంది. బాబు గారు రావడం 4,000 చేస్తారు. మన జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 3,000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు కూడా చేశాడు ఆయన 3,000. కానీ బాబు గారు ఆ విధంగా చేయడం 4,000 వచ్చే జూన్ నెలకి ఈ 3 ఇప్పుడు ఏప్రిల్ నుంచి లెక్క వేసుకొని ఈ 3,000 ప్లస్ 4,000 కలిపి 7,000 లెక్కన 7,000 రూపాయలు మనకు జూన్లో రావడం జరుగుతుంది. గుర్తుంచుకోండి. అంటే 4,000 పెరుగుతుంది. 4,000 మనకు 1,000 రూపాయలు పెంచి 4,000 భయపడతా ఉన్నట్టున్నారు. వాళ్ళు అబద్ధాలు చెప్తా ఉన్నారు. మీరు పోయి తెచ్చుకోవాలి అని చెప్తున్నారా లేదా? వాళ్ళందరూ భయపడుతున్నారా లేదా? పెన్షనర్లకే వాళ్ళు మేము ఇంటికి వచ్చి తెలుగుదేశం గవర్నమెంట్ తలుపు తట్టి 1వ తేదీ పెన్షన్లకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులకు 6,000 ఇవ్వడం జరుగుతుంది. అప్పట్లో 3,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇంకా 3,000 పెంచి 6,000 ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో పథకాలను మన కొరకు బాబు గారు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుకున్న బిడ్డలు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి బిడ్డలు మీరు ఉన్నారమ్మా? తల్లిదండ్రులు ఉన్నారా? ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి తల్లిదండ్రులు గుర్తుంచుకోండి. వాళ్ళ బిడ్డలని తర్వాత కోర్సుల్లో చేర్చేదానికి ఉచితంగా బ్యాంకుల ద్వారా లోన్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత నెమ్మదిగా విడతల వారీగా ఇటువంటి పథకాలన్నీ ప్రవేశపెట్టడం జరుగుతుంది. కనుక ఇవన్నీ గుర్తుంచుకొని నేను చెప్పినటువంటి గుర్తున్నాయా లేదమ్మా? మీకు గుర్తున్నాయి. మీరు ఒక 10 మందికి చెప్పాలమ్మా. వీటి గురించి తెలియదు, చాలా మందికి తెలియదు. వాళ్ళు నమ్మించి మిమ్మల్ని అబద్ధాల్లోకి నడిపిస్తారు. వాళ్ళు కానీ గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు 10 మందికి ఒక్కొక్కరు చెప్పి ఈ పథకాలన్నీ ప్రతి ఒక్క ఇంటికి చేరేటట్టు మీరే చేయాలి. మీరే ఇప్పటి నుంచి ఒక సైన్యం లాగా పనిచేసి మీరు తెలుగుదేశం గవర్నమెంట్ తీసుకొచ్చి మన ఊరిని, మన వీధిని, మన రాష్ట్రాన్ని బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక గుర్తుంచుకొని తప్పకుండా చేయాలని కోరుకుంటూ మనకెవరు రేపు 11వ తేదీ జరిగేటువంటి ఎలక్షన్లో మనం ఎవరు చేయాలమ్మా ఓట? సునీలన్న చెప్పకూడదు. సైకిల్ గుర్తుకి మనం ఓటు వేయాలి. అదేవిధంగా ఎంపీ గుర్తు కమలం గుర్తుకి 2 ఇస్తారు మనకు. ఒకటి సైకిల్, ఒకటి కమలానికి వేసి ఎవరిని మనం సీఎం చేసుకోవాలి? చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలి. మన బ్రతుకుల్ని బాగు చేసుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మా తెలుగు అందరికీ అన్నగా కనిమల గారికి గ్రామీణ వైద్యులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని, అలాంటి వైద్యుల యొక్క సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ పరిధిలోని
గ్రామీణ రైతులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ వైద్యుల ఆత్మీయ సమావేశంలో గ్రామీణ వైద్యులు వారి సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు గ్రామాల్లోని పేద ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు స్ఫూర్తిదాయకమని, ప్రధానంగా కరోనా వైరస్ సమయంలో గ్రామీణ వైద్యులు అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అలాంటి గ్రామీణ వైద్యుల సంక్షేమానికి మరియు వారి సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. వైద్యులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా గ్రామీణ వైద్యులందరూ కూడా మీకు అండగా ఉంటామని నాకు భరోసా చేయడానికి వచ్చాను. అందరూ కూడా నిజంగా అదృష్టమని కాదు, మేము ఎత్తుకోవాలి. 100 లేకుండా అందరూ యూనియన్గా వచ్చి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తాం, మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తామని చెప్పి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ చూస్తుంటే చాలామంది పూర్తిగా పేదలు ఎక్కువ ఉన్నారు. అక్కడ వైద్యులు చేస్తాం మనోళ్ళు. అంటే అది మత్స్యకారుల దగ్గర కూడా మీరు మత్స్యకారులు వేరే కదమ్మా, గుండూరుపాలెం అంటే నిజంగా చాలా సంతోషం. ఏదైనప్పటికీ ఇప్పుడే పెద్దలు చెప్పారు, డాక్టర్ గారికి పోయే ముందు ఎంత రోగాలు సరే ముందు మీ దగ్గరికి రావాల్సింది, మిమ్మల్ని సంప్రదించాల్సింది. ఎందుకంటే అర్ధరాత్రి కూడా ఫస్ట్ ఎయిడ్ చేయాల్సింది మీరే. ఈరోజు జరుగుతుంది అదే, తరతరాలు జరుగుతున్నది. ఫస్ట్ ఎయిడ్ చేయాల్సింది ఆరోగ్యలే, తర్వాత మళ్ళీ డాక్టర్ పోతాం. అంటే ముందు ప్రాణం కాపాడేది మీరే, ఈ యొక్క ప్రజలకి, తర్వాత డాక్టర్స్. కాబట్టి ఒక మంచి వృత్తిని ఎన్నుకొని మీరు చేస్తున్నందుకు మీ అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు సోదరులు చెప్పారు, ఆర్ఎంపీ వాళ్ళు ఏ సమస్యలు ఎదుర్కొన్నారో కూడా స్పష్టంగా మీ నాయకులందరూ కూడా చెప్పారు. అయితే ఖచ్చితంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మీకంతా ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్స్ ఇచ్చి కొంతమందికి కూడా ఉద్యోగాలు ఇప్పించారని కూడా చెప్పారు. ట్రైనింగ్ ఇప్పించారు. కానీ తర్వాత గవర్నమెంట్ ఈయన జగన్మోహన్ ఇచ్చిన తర్వాత ఆయన చెప్పింది కూడా మర్చిపోయిన మిమ్మల్ని అందరినీ కూడా నిర్లక్ష్యం చేశారు. కానీ రేపు రాబోయే గవర్నమెంట్ మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు కలయికతో గవర్నమెంట్ ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఆ ట్రైనింగ్ అనేది మేము ఇప్పించి సర్టిఫికేట్ ఇప్పించి మీ ప్రాక్టీస్కి ఎక్కడ కూడా ఎప్పుడు లేకుండా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా సోదరులు మీ నాయకులు చెప్పినట్టు రేపు ఎలక్షన్ అయిన తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి ప్రమాణం చేసిన తర్వాత మీరు ఒక 10 మందో 5 మందో నాకు వస్తే బాబు గారు దగ్గర తీసుకెళ్ళి మీ యొక్క పరిస్థితి కూడా ఆయన వివరించి ఆయన అప్డేట్ ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళందరూ కూడా లోకేష్ బాబు గారు పాదయాత్రలో మీరు కలిశారు, ఆయన ద్వారా హామీ పొందారు. లోకేష్ బాబు గారు ఒకసారి మాట చెప్తే ఇతరులాగా మనం చెప్పే వ్యక్తి కాదు. ఖచ్చితంగా ఒక మాట చెప్తే ఖచ్చితంగా ఉండదు, దాంట్లో డౌట్ లేదు. మీరు పెట్టినప్పుడు సమస్యలన్నీ కూడా రాసుకొని ఖచ్చితంగా మర్చిపోయిన గుర్తి ఆయన గుర్తు చేస్తున్నాను. కాబట్టి లోకేష్ బాబు గారు హామీ ఇచ్చారు కాబట్టి మీ సమస్యలకి ఏం డోకలేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా సోదరులు అడిగారు, నాకు ఒక హాల్ మేము మీటింగ్ పెట్టిన దానికి ఒక హాల్ అడిగారు. అది ఇబ్బంది ఏం లేదు, గూడూరులో నేను ఖచ్చితంగా ఇప్పిస్తాను. ఎందుకంటే పోలీసులు కూడా నేను అలాగే ఇంకొక క్యాస్ట్ కూడా నేను పవర్ ఇస్తే ఉపయోగించలేకపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అయితే మీకైతే నేను ఆ యొక్క స్థలాన్ని ఇస్తానని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తాను. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తుల కోసం దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం తిన్నెలపూడి గ్రామానికి చెందిన పెడూరు శ్రీధర్ రెడ్డి, కవిత, సాయి, అనిరుద్ రెడ్డి, అభిరామరెడ్డి విమలమలో ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం అమ్మవారి వద్ద ఉంచిన చీర, సారే, పసుపు, కుంకుమాలను జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు సమక్షంలో ఉభయదాతలను సత్కరించారు. ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి ఎంతో ఆదరణ వచ్చిందని
దాతృత్వాన్ని అందించేందుకు ముందుకొస్తున్న దాతలకు శ్రీ కోటమ్మ తల్లి ఆశీస్సులు ఉంటాయని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో వాకా విజయ భాస్కర్ రెడ్డి, పల్లుమల్లు వెంకటకృష్ణారెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పనగ సాయి, శరవణన్, సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, ఆలయ కమిటీ సిబ్బంది నాగేశ్వరరావు, సాయి వెంకటకృష్ణయ్య, కుమార్, సుధీర్, సందీప్, కోసన కోటేశ్వరరావు, రామయ్య, ఆలయ పూజారి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. లైన్లో రావాలా? లైన్లో రావాలి అందరూ. జిల్లా కోట పట్టణంలో కలిసినటువంటి వరాల తల్లి, చల్లన తల్లి, అందరికీ అమ్మ అయినటువంటి మన కోటమ్మ తల్లి, మన కోటమ్మ తల్లి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో 2021 సంవత్సరం ప్రతి శుక్రవారం జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. అమ్మ ఆశీస్సులతో ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల భగవంతుడు ఎంతో సంతోషించి వాళ్ళకి ఏమి ఇవ్వాలనో దాన్ని ఇస్తూ వాళ్ళని ఆనంద పెడుతూ ఉంటారన్నమాట వాళ్ళు. అందువల్ల మనం ఎంత సంపాదించినా ఏమి చేసినా సరే వీడికి అన్నం కాడ ఉన్నంత ఆనందం దేంట్లో లేదు. కొన్ని లక్షలు ఇచ్చినా సరే ఆ తృప్తి రాదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి వారు దాత అయ్యి ఇట్లాంటి కార్యక్రమం చేస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఎంతో పుణ్యాన్ని అందజేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అన్నప్రసాద వినియోగ కార్యక్రమం
ఇంగిలిపూడి వాస్తవులైనటువంటి పెడూరు శ్రీధర్ రెడ్డి గారు, కవితమ్మ గారు, సాయి అనిరుద్ధ్ రెడ్డి గారు, అభిరామ్ రెడ్డి గారు, విమలమ్మ గారు వీరి యొక్క దాతృత్వంతో కొన్ని వందల మంది ఈరోజు ఈ అన్నప్రసాదాన్ని వినియోగించుకున్నారు. కావున కోటమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఆ దాతలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిరాం. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు సన్నారెడ్డి, విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ క్రమంలో అశోక్ పిల్లర్ సెంటర్ నుండి దళితవాడలో ఇంటింటికి తిరుగుతూ టీడీపీ పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పోటీకి రావాలంటూ గూడూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మేరుగా మురళీధర్ కి పాషం సునీల్ కుమార్ సవాల్ విసిరారు. ఈ గూడూరు నియోజకవర్గంలో నువ్వు నకిలీవి, నేను కాదన్నారు. నువ్వు నాన్ లోకల్, నేను లోకల్ అంటూ సెటైర్లు విసిరారు. మాటొస్తే చరిత్ర అంటావు, నీకెందుకయ్యా చరిత్ర, నువ్వు ఒక అనామకుడివి, ఒక టూరిస్టువి అంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తమ్ రెడ్డి, జనసేన మండల అధ్యక్షులు రౌతు శివకుమార్, మండల బీజేపీ అధ్యక్షులు కాలావల్లి ప్రసాద్, నాయకులు దోసకాయల కృష్ణమూర్తి, కుంచం దయాకర్, నెల్లూరు సుధాకర్ రెడ్డి, తిరుమూరు శ్రీనివాసులు రెడ్డి, తీపలపూడి రమణయ్య, షేక్ రహమతుల్లా, అన్నమేటి చంద్రయ్య, ఈపురు కార్తిక్, బత్తన ప్రమీల, ఊరందూరు చిరంజీవమ్మ, రుద్రకోట రామచంద్రయ్య, కుమారి కవిత, వాకాటి యుగంధర్ రెడ్డి, కోట శ్రీనివాసులు, షేక్ అమీర్ బాషా, బుజ్జి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు మధురెడ్డి గారు, విజయశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో వాకాడు డోర్ డోర్ ప్రతి ఇంటిని కూడా ఇంటికి వెళ్ళి అందరికి నమస్కారం పెట్టి తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పి అడుగుతున్నాం. విపరీతమైనటువంటి స్పందన జనంలో కనిపిస్తుంది. మార్పు మొదలైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని చెప్పి అన్ని సర్వేలు కూడా తేల్చిన విషయం కూడా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు మేము కూడా చెప్తున్నాం, నేను ఒక మాజీ శాసనసభ్యుడిగా, ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనాలకు ఇచ్చినటువంటి మాట, గూడూరుని తీసుకెళ్లి నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పిన మాటని మా అధినేత చేత ఒప్పించి మీటింగ్లో అనౌన్స్ చేయించా. అవతల అభ్యర్థికి నేను చెప్తున్నా, నువ్వేం చేసావు, మీ పార్టీ వల్లనే ఈరోజు ఈ గూడూరు పోయి బాలా జిల్లాకు పోయింది. మీరు చేసిన తప్పది. నువ్వు ఏమైనా ఓటెట్టుకుంటావు, నీకేమన్నా ఓటెట్టుకుంటావు. అదేమన్నా మాట్లాడితే చరిత్ర అంట, నీదేమన్నా చరిత్ర అంట, శ్రీనివాసరెడ్డి చరిత్ర నీదేమన్నా, లేకపోతే జనార్దన్ రెడ్డి గారి చరిత్ర, రామరెడ్డి గారి చరిత్ర, నీ చరిత్ర ఏంటి? లేకపోతే శ్యామన్న చరిత్ర, లేకపోతే కుమారన్న చరిత్ర, నీ చరిత్ర అంట. చూడు బాబు, ఈ చరిత్రలు చూసే పరిస్థితిలో ప్రజలు లేరు నాయన. నువ్వు ఒక అనామకుడివి, నీకు చరిత్రలు చెప్పేటువంటి అర్హత నీకు లేదు. నువ్వు ఎప్పుడు కూడా టూరిస్టువే, నువ్వు లోకల్ కాలేవు. నేను లోకల్ని. ఈరోజు నేను వెళ్తుంటే నేను వేసిన రోడ్డు, నేను వేసిన లైట్, ఎక్కడైనా సరే ఏ ఊరికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో వచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. విమర్శలు చేసినప్పుడు జాగ్రత్తగా విమర్శించమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే నువ్వు నాయకుడి దగ్గర మమ్మల్ని తీసుకెళ్లి, గూడూరు పేదలు తీసుకెళ్లి తిరుపతిలో కలిగినటువంటి మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు చెప్పే మాట ప్రజలు కూడా ఇదే పరిస్థితి లేరు. కాబట్టి మా నాయకుడిని ఒప్పించి నేను చెప్తున్నా ధైర్యంగా, ఈరోజు నా గూడూరు ప్రజల కోసం నా గూడూరుని తీసుకెళ్లి నెల్లూరు జిల్లాలో కలుపుతాను కూడా. కాబట్టి ఎప్పుడైనా సరే మనిషికి వెన్నెముక ఉండాలా, వెన్నెముక లేకుండా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి. నకిలీ ఎవరు నకిలీయా? నువ్వు నకిలీ. గూడూరు కాన్స్టిట్యున్సీకి నువ్వు నకిలీ, మేము కాదు నకిలీ. మేము 124 క్యారెట్స్ గోల్డ్ మేము గూడూరు టౌన్కి, గూడూరు నియోజకవర్గానికి. ఈరోజు ఎవరికి వెళ్ళినా కానీ లోకల్ వాళ్ళకి ఓటేయమని తప్ప ఇలా టూరిస్టులు ఓటేస్తా అని చెప్పి కూడా ఎవరు మాట్లాడటం. ఎవరు చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తేల్చుకుందాం. అది చేయవు. ఎందుకంటే ఇది ఓడినా గెలిచినా ఒకటే. అంటే ఇది ఓడిపోతే నీకు ఎమ్మెల్సీ ఉంటుంది. ఆ ఉద్దేశంతో నువ్వు ఆ మాట మాత్రం మాట్లాడట్లా. అదేమన్నా నా చరిత్ర, నీ చరిత్ర ఏందా? నీ చరిత్ర చేసింది, నీ చరిత్ర ఏం చేసావా గూడూరు నియోజకవర్గానికి చెప్పు. ఒక్కడ దానం చేసావా? ఒక్కడ ఫంక్షన్ ఇప్పించావా? చెప్పు, ఏం చేసావు నువ్వు? కాబట్టి నీ చరిత్ర అనేటట్టు గూడూరు ప్రజలు ఎవరు లేరని చెప్పి నేను తెలియజేస్తా. మహా చరిత్ర సూచించిన వాళ్ళు కూడా ఈరోజు పరిస్థితులు బాగా గమ్మున్నారు. నువ్వేం చరిత్ర లేకనే నీ చరిత్ర గురించి గొప్పగా చెప్పుకోవడం అనేది అది నీ అవివేకాన్ని తెలుస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా మా గూడూరు నియోజక ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి దండం పెడుతున్నాను. అయ్యా, నేను పనిచేశా, ప్రతి ఊర్లో నేను పనిచేశా.
ఈరోజు ధైర్యంగా ప్రతి ఊరికెళ్ళి ఓటేటువంటి హక్కు నాకుంది. కాబట్టి నేను లోకల్ని, ఇక్కడే పుట్టినవాడిని, ఇక్కడే పెరిగినవాడిని, ఓడినా గెలిచినా మీ అందరికి కూడా అందుబాటులో ఉండేవాడిని. ఎన్నో విధాల ఎవరు వచ్చినా పేదవాడు వచ్చినా సహాయం చేసేటువంటి వ్యక్తిని. ఈరోజు మా నాయకుల సహాయ సహకారాలతో ఖచ్చితంగా ఈ వాకాడు మండలంలో నేను చెప్తున్నాను, మీరు ఏమన్నా అనుకోండి, వీక్ లేదు నాయన, ప్రజల్లో మార్పు వచ్చింది, మార్పు జనాభా పరిస్థితి అర్థమవుతుంది. కాబట్టి ఎంతసేపటికి వాకాడు మండలం వీక్, వాకాడు మండలంలో ఎక్కడ వీక్లే. ఇటు చూస్తే మా విజయశేఖర్ రెడ్డి గారు, ఇటు చూస్తే మా మధురెడ్డి గారు, ఇటు చూస్తే మా పురుషోత్తం రెడ్డి గారు, ఇటు చూస్తే మా మనోజ్ అన్న వాళ్ళ అల్లుడు. అలాగే ఇది చెప్తున్నాను, ఆలోచించండి, మేము ఎక్కడ వీక్ లేదు, ఎవరితో వీక్ లేదు, అన్ని బ్రహ్మాండంగా ఉంది. మేము గెలుస్తాం కూడా. ప్రజల్లో స్వచ్ఛమైన మార్పు ఉంది. మేము చేసిన పనులు గుర్తొస్తున్నాయి. సునీల్ కుమార్ చూస్తేనే నువ్వు మా చేసావు, ఏదో మా రోడ్డు నువ్వు వేసిన రోడ్డు అని అడుగుతుంటున్నారు. మీరెవరు వచ్చి అడిగితే నువ్వేం చేసావు నువ్వు సమాధానం చెప్పాలి జనాలకి. కాబట్టి ప్రచారం పోదాం. ఇంక 14-15 రోజులు ఉంది ఎలక్షన్. తర్వాత 13వ తేదీ పైన ఎవరెవరు తెలియజేస్తారు గూడూరు ప్రజలు అని చెప్పి నేను తెలియజేస్తూ, నా ప్రజలందరికీ అమ్మ కళ్ళబొల్లి మాటలు నమ్మొద్దు. మాట చెప్తే ఖచ్చితంగా నిలబడేవాడిని నేను. అదేమంటే పార్టీ మారాడు, పార్టీ ఎవరు మారలేదు. ఆ పార్టీలో అభ్యర్థుల్లో ఎంతమంది ఏ పార్టీ మారాలో ఆలోచించుకోమని తెలియజేస్తున్నా. అందరికీ అంది సునీల్ కుమార్ ఒక్కడే వద్ద అంటే ఎందుకు నాకు అర్థం కావట్లే. కాబట్టి అవతల వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీలో మారినేనే, ఎవరు నిజం చేయాలి ఎవరు లేరు. అంటే ఎందుకు మారాడంటే ఈరోజు నేను మారాను కాబట్టి పనులు చేయగలిగా. లేకపోతే నేను కూడా నీలాగా ఏం పని బాట లేకుండా ఊరికే కూర్చొని ప్రశ్న ఇచ్చడానికి నాకేం బేకారు కదా. నేను ఖచ్చితంగా నేను నా ప్రజలకి చేస్తాను, ప్రజలకు అందుబాటులో ఉంటాను. నిత్యం ఎవడొచ్చినా సమాధానం చెప్పేటువంటి మనిషిని. కాబట్టి దయచేసి ఒక ఓటు సైకిల్కి, ఒక ఓటు కమలానికి వేసి గెలిపించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలోని దొరవారి సత్రం మండలం నెల్లూరుపల్లి, మచ్చలగుంట, నెలపట్టు, కొత్తపల్లి, అనేపూడి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నెలవల విజయశ్రీ, తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి పలసారత్నం, వేనాటి సతీష్ రెడ్డి, మండల అధ్యక్షులు శ్రీనివాసులు నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉందన్నారు. ఇప్పటికీ రాష్ట్రం అప్పులో ఉబిలో ఉందని, అభివృద్ధి అనేది రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిపించాలని, అలాగే సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ఆమె కోరారు. రాష్ట్రంలో గాని దేశంలో గాని ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించేలాగా మీరందరూ సహకరిస్తారని అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, గ్రామాల అభివృద్ధి అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. నన్ను ఆశీర్వదించండి. సైకిల్ గుర్తుపై ఓటేసి ఒక మహిళగా నన్ను సంక్షేమ పథకాలన్నీ అందేలా చేస్తాను. ఆశీర్వదించి సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ గ్యారంటీగా మనకు బాబే ఉన్నడులే తెలుగుదేశం మళ్ళీ రప్పిద్దాం 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 రప్పిద్దాం. మహిళా సాధికార ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. మహిళలకి ఉచిత బస్సు, వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు. దశాబ్దాల కాలం పులికాట్ ముఖద్వారాల పూడికతీత మత్స్యకార కుటుంబాలకి ఓ కళ. ఆ కళ జగన్మోహన్ రెడ్డి సహకారంతో త్వరలో సాకారం కానుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి మద్దల గురుమూర్తి చెప్పారు. సముద్ర ముఖద్వారాల పూడికతీత ద్వారా వీరికి ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. సుమారు 25,000 కుటుంబాలు పులికాట్ లేక్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, అలాగే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడం ద్వారా శాశ్వతంగా వాళ్ళ అభివృద్ధిని కాంక్షించి ఇదే పులికాట్ ముఖద్వారం వద్ద
500 ఫిషింగ్ బోట్లు నిలుపుకోవడానికి ఫిష్ ల్యాండ్ సెంటర్ కూడా అక్కడ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇలా మత్స్యకారుల సంక్షేమం నిరాటంకంగా కొనసాగాలంటే మళ్లీ జగనన్న ప్రభుత్వం రావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని గురుమూర్తి కోరారు. అందరికీ నమస్కారం. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పులికాట్ ముఖద్వార తీతక పనులకు ఎట్టకేలకు అనుమతులన్నీ లభించాయి. వాటిని వీలైనంత త్వరగా టెండర్స్ కాల్ఫర్ చేసి పర్మనెంట్గా ముఖద్వారాలు కూలిపోకుండా ఉండే ఏర్పాటు జరగబోతుంది. దీని ద్వారా ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి ఇది చేయాలి అని కోరుకుంటున్నటువంటి మత్స్యకార కుటుంబాలన్నిటికీ ఎంతో లబ్ధి చేకూరబోతుంది. దాదాపుగా 25,000 కుటుంబాలు పులికాట్ లేక్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. సో వీళ్ళందరికీ ఇది ఎంతగానో ఉపయుక్తంగా ఉండబోతుంది. అలాగే మత్స్యకార భరోసా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారులకి అండగాను, అలాగే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడం ద్వారా పర్మనెంట్గా వాళ్ళ అభివృద్ధిని కాంక్షించి ఇదే పులికాట్ లేక్ ముఖద్వారం దగ్గరే 500 ఫిషింగ్ బోట్లను నిలుపుకోవడానికి ఫిష్ ల్యాండ్ సెంటర్ కూడా అక్కడ ఏర్పాటు చేయబోతుంది. కేవలం ముఖద్వారాలు పూడికితే కాకుండా ఇక్కడ మన ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అని చెప్పి మళ్ళా మన బోట్ ల్యాండింగ్ స్టేషన్ అని చెప్పి ఇదే పుడిరాయుదులు ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని చిల్కా లేక్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తీసుకువచ్చి చిల్కా లేక్ ని ఏ విధంగా డెవలప్ చేశారో ఆ విధమైనటువంటి అభివృద్ధిని చేసి ఈ ప్రాంతంలో టూరిజం కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన. ఇలా అభివృద్ధి నిరాటంకంగా కొనసాగాలంటే మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలి. జగనన్న నిలిపినటువంటి అభ్యర్థుల్ని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలి. అందులో భాగంగా మా ఎమ్మెల్యే అభ్యర్థులు అలాగే ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి మీ గురుమూర్తిని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి బలపరచవలసిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాకాడులో టీడీపీ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం. టీడీపీ పార్టీ మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ. సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో టీడీపీ ఎన్నికల ప్రచారం. సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరిన నెలవల విజయశ్రీ. మత్స్యకారుల సంక్షేమం నిరాటంకంగా కొనసాగాలంటే మళ్లీ జగనన్న ప్రభుత్వం రావాలి. వైసీపీ అభ్యర్థుల్ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న తిరుపతి ఎంపీ అభ్యర్థి మద్దల గురుమూర్తి. ఇవి ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.